సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. ఉదయం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ నందన్తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. వీఆర్సీ గ్రౌండ్ నుంచి గాంధీబొమ్మ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ ను అరికట్టాలి, పర్యావరణాన్ని కాపాడాలి వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ థీమ్ లక్ష్యమన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని, భవిష్యత్తులో ఇది పెను ప్రమాదాలకు దారితీసే అవకాశముందన్నారు. ప్లాస్టిక్ విక్రయించే దుకాణాలు, తయారీ సంస్థలపై నిరంతర దాడులు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణను ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా భావించి పరిశుభ్రమైన పర్యావరణ హిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి అందరికీ క్లాత్ సంచులను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, వీఆర్సీ వాకర్స్ అసోసియేషన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద ప్రతి నెల ఒక థీమ్తోనే 3rd సాటర్డే ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనేది థీమ్తో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రతి నెల మీరు ఎక్కువ స్థాయిలో ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఈ నెల థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మాట్లాడినప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి చాలా హానికరం. ఇది ఒకసారి మన ఈకోసిస్టమ్కి వెళ్తే బయట రావడానికి అసలు సాధ్యమే కాదు. ఇందాక చెప్పినా కూడా మీకు అర్థమై ఉంటుంది. ఈ దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరర్స్, రెండోది రిటైలర్స్, అండ్ థర్డ్ వచ్చేసి కస్టమర్స్. సో కస్టమర్స్ వరకే మీరే. సో ఫస్ట్ మన సైడ్ నుంచి బాధ్యత తీసుకొని దీంతో ఎంత తక్కువ వాడుకుంటూ అది బాగుంటుంది. ఆ నేపథ్యంలో ఈ రోజు కొన్ని జూట్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఆల్టర్నేట్ మటీరియల్స్ కానీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఈ మెసేజ్ మీ సొసైటీలో, మీ ఇంటిలో, మీ చుట్టూ వాళ్ళకి చెప్తే బాగుంటుంది. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రేట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి షాప్స్లో. కానీ మెయిన్ అంటే ప్రొడ్యూసర్స్. సో మన నెల్లూరులో నాకు వచ్చిన సమాచారం అంటే 1-2 అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పనిలో పాల్గొంటున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు సమాచారం ఇస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా చెప్పడం జరిగింది. తర్వాత జిఎస్టీ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. ఈరోజే వాళ్ళు వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనీ ఎక్కువ సప్లై మాకు చెన్నై ప్రాంతం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు టోల్ దగ్గర కూడా మాకు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంది. ఇట్లాంటి వెహికల్స్కి చెకింగ్ కూడా రాబోయే రోజుల్లో దానికి ఎక్కువ పెట్టిస్తాము. అక్కడే మన తరడ దగ్గర లేకపోతే బుద్ధనం టోల్ ప్లాజా దగ్గరనే అట్లాంటి కన్సైన్మెంట్స్ని ఆపేసి ఆ వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా ఇవన్నీ కమ్యూనిటీ ప్రాబ్లం. మనమందరూ దీంట్లోనే పాల్గొవాలి. లేకపోతే ఇది రాబోయే రోజుల్లో మీరు ఆల్రెడీ చూస్తున్నారు, నెల్లూరు చుట్టూ కానీ లేకపోతే ఏ సిటీ కానీ డంపింగ్ యార్డ్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇదే మటీరియల్ ఒకసారి ఈ కెనాల్స్కి లేకపోతే డ్రైన్స్కి వెళ్ళిపోతే అసలు పంప్ అవుట్ చేయడం చాలా కష్టం. మనకి మీకు తెలిసిన విషయం అంటే నవంబర్, డిసెంబర్లో సైక్లోన్ వచ్చినప్పుడు మొత్తం డ్రైన్స్ క్లాగ్ అవుతున్నాయి. సో ఇప్పటి నుంచి కొంత లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం, తర్వాత వేరే ఆల్టర్నేట్ మెటీరియల్ వాడడం అనేది చాలా ముఖ్యం. సో థ్యాంక్ యూ. చాలామంది ఎంప్లాయీస్ ఈరోజు వచ్చారు. మీరు కూడా మీ జ్యూరిడిక్షన్లో ఈ మెసేజ్ ఒకరోజు కాకుండా రెగ్యులర్గా దిస్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజ్. గతంలో మా దగ్గర ఆల్టర్నేట్ లేదు కాబట్టి ప్లాస్టిక్కి అలవాటు అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆల్టర్నేట్ మెటీరియల్స్ వస్తున్నాయి. దీని ముఖ్యమైన అంటే మామూలుగా ఈ జూట్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ మన డాక్టర్లు తయారు చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీ ఇది.
వాళ్ళు కూడా ఏదో సంపాదించగలుగుతారు. సో ఇన్ వే మేము వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఇది ఒక మంచి ఆలోచన. ఈ నెల థీమ్ చాలా బాగుంది. ఎక్కువ స్థాయిలో మొత్తం జిల్లాలో అన్ని చోట్ల అందరూ పాల్గొనాలి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అఫీషియల్స్ని కాకుండా పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. అందరికీ ఆహ్వానించబడింది. నినాదం ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో సింగిల్ యూజ్ వాడకాన్ని తగ్గించాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చెప్పి ఎప్పటి నుండో మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా దీనిపైన అనేక కార్యక్రమాలు ఇప్పటివరకు నిర్వహించింది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ స్థానిక రియాసీ గ్రౌండ్స్లో గౌరవ జిల్లా కలెక్టర్ మరి మెజిస్ట్రేట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ నుంచి ప్రజలందరికీ పిలిపిస్తున్నాం. ముఖ్యంగా వ్యాపారస్తులకి, వినియోగదారులందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కేవలం మున్సిపల్ అధికారులు రైడ్స్ చేస్తేనో లేదా సీజ్ చేస్తేనో ఇది కంట్రోల్ కాదని చెప్పి మీరు కూడా మీ వంతుగా బాధ్యతాయుతంగా సింగిల్ యూజ్ వాడకాన్ని తగ్గించడం కదా పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ప్రజలందరూ భాగస్వామ్యం, వ్యాపారస్తుల భాగస్వామ్యం దీనికి అవసరమని చెప్పి ఆ విధంగా అందరూ భాగస్వాములు అయితేనే దీన్ని మనం పూర్తిగా నిర్మూలించగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా సహకరించాలని, అందరూ కూడా ఇందులో క్రియాశీలకంగా పాల్గొనాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బం పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు, కుబేర పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచి పట్టు చీరల కలెక్షన్స్. పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.